దేవుని స్వరూపము ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి తెలియదు కనుక దేవుణ్ణి తెలుసుకోలేము. దేవుణ్ణి తెలుసుకోలేని మనుష్యులు దేవుని స్వరూపము చెట్టులోనూ పక్షులలోనూ జంతువులలోనూ ప్రకృతిలో ఉందని నమ్మి ప్రకృతిని కొలవటం మొదలుపెట్టారు. మనుష్యులకు అర్థం కాని దేవుని స్వరూపం గూర్చి సొలొమోను గారు చెప్పుచున్నారు. దేవుని ఆకారమునకు మహాకాశములు పట్టజాలవు అని అన్నారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుడు కూర్చున్న సింహాసనము ఏది అంటే ఆకాశము. పాదము పెట్టుకున్న పీఠ భూమి. మరి ఆయన శరీరం ఎక్కడ ఉంది, చేతులు తల ఎక్కడ ఉన్నాయి అని దేవుడు స్వరూపమును గూర్చి ఆలోచించటానికి మానవ మేధస్సు సరిపోదు. ఆయనది విశ్వరూపం, దీనిని చూడలేము. దేవుణ్ణి చూడాలని ఆశపడ్డారు మోషే గారు. కానీ దేవుడు మోషేతో నీవు నా వెనుక పార్శ్వము చూస్తావు తప్ప నా ముఖమును చూడలేవు. ఇది కూడా మోషేను సమాధానపరచుటకు ఆ మాట అన్నారు. కానీ అక్కడ ఉంది దేవుడు కాదు, దేవుని మాటను తీసుకొచ్చినది దేవదూత అని అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 40వ వచనంలో ఉంది. దేవుని రూపం విశ్వరూపమని తెలియని మనుష్యులు చాలామంది మేము దేవునిని చూశాము అంటారు. ఇంకొంతమంది మాకు రాత్రి కలలో దేవుడు కనిపించారు అంటారు. ఎప్పుడు చూడని దేవుడు నేరుగా నిద్రించినప్పుడు కలలో ఎలా కనిపిస్తారు? దేవుణ్ణి చూశాం అన్నవారు నిజంగా దేవుణ్ణే చూశారా అంటే యోహాను 1వ అధ్యాయము 18వ వచనము. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుణ్ణి చూశారు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని భారీ ఆకారం కలిగిన దేవునికి ఒక కోరిక కలిగింది. నాకు అనేక మంది పిల్లలు కావాలి, ఆ పిల్లలకి నేను ఏమి ఇవ్వాలని ఆలోచించి దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం వరకు, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం వరకు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని నరుణ్ణి చేసెను. ఎలాగో చూద్దాం. దేవునికి విశ్వరూపమని తెలుసు, దేవునిది విశ్వరూపమని తెలుసు. మరి యేసుక్రీస్తు వారిది ఏ రూపమని ఆలోచించగలిగితే ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గారి గర్భమున పడక మునుపు, సృష్టి కలగక ముందు, తండ్రికి అనేక మంది పిల్లలు కావాలన్న కోరిక రాకముందు యేసును పరలోకములో తండ్రి కనియున్నారు. తండ్రి ఆత్మ గనుక యేసు ప్రభువారు కూడా ఆత్మగా తండ్రి యొద్ద ఉన్నారు. మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని యేసును కన్నప్పుడు లోకాల పట్టజాలని ఆత్మను ఈ చిన్న శరీరంలో పెట్టి భూమి మీదకు రప్పించారు. యేసుది కూడా విశ్వరూపమే. మరి అలా ఎప్పుడు చూడగలం అంటే మత్తయి 24వ అధ్యాయము 30వ వచనము. మత్తయి 24వ అధ్యాయము 30వ వచనము. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలోని భూమి మీదకి వచ్చినప్పుడు భూజనులందరూ ఒక్కసారే చూస్తారు. అప్పుడు వారు దేవుణ్ణి యేసుని నమ్మనందుకు రొమ్ము కొట్టుకొని ఏడ్చుదురని ముందుగానే మన కొరకు దేవుడు వ్రాయించెను. భూజనులందరూ ఒక్కసారే ఎలా చూడగలరు? మత్తయి 24:30 వచనము. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలోని భూమి మీదకు వచ్చినప్పుడు భూజనులందరూ ఒక్కసారే చూస్తారు. అప్పుడు వారు దేవుణ్ణి యేసుని నమ్మనందుకు రొమ్ము కొట్టుకొని ఏడ్చుదురని ముందుగానే మన కొరకు దేవుడు వ్రాయించను. భూజనులందరూ ఒక్కసారే ఎలా చూడగలరు? అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా ఇలా భూమి మీద ఉన్న 7 ఖండాల్లోని మనుష్యులు ఒక్కసారే చూడగలిగే ఆకారంతో యేసు రెండవ రాకడలో వస్తారు. భూమి మీద ఉన్న మనుషులందరూ రాత్రులు సూర్యుడిని చూడలేరు.
ఎందుకంటే భూమి పశ్చిమం నుండి తూర్పునకు తిరుగుతున్నప్పుడు సూర్యకిరణాలు భూమి అర్ధభాగంపై పడిన వెలుగు పగలుగా ఉంటుంది, మిగతా అర్ధభాగం చీకటి రాత్రిగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో పగలైతే ఇండియాలో రాత్రి అవుతుంది. సూర్యున్నే యావత్తు భూమి మీద కాపురమున్న మనుష్యులు ఒక్కసారే చూడలేరు. కానీ యేసు వచ్చినప్పుడు మాత్రం భూమిపై ఎక్కడ కాపురం ఉన్నవారైనను సరే ఒక్కసారి యేసును చూడగలరు. ఒక్కసారే మనుషులందరూ చూడగలిగే ఆకారం విశ్వరూపంతో వస్తారు. కాబట్టి తండ్రిది విశ్వరూపం, యేసుది కూడా విశ్వరూపమే. ఇక పరిశుద్ధాత్మ దేవుని గురించి చూడగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము, జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈయన కూడా ఆత్మ. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఆత్మలే. వీరివి విశ్వరూపాలు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నారు. ఈ ముగ్గురు పరలోకంలో ఉన్నప్పుడు విశ్వాన్ని కలిగించి అందులో తమ పోలిక చొప్పున స్వరూపమందు నరుణ్ణి చేయాలని నిశ్చయించుకున్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము, దేవుడు నరులకు ఇచ్చిన రూపం విశ్వరూపం. మనలో ఉన్న ఆత్మ సామాన్యమైనది కాదు. ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే మహాకారం కలిగినదిగా ఉంటుంది. ఆత్మను గూర్చి అర్థం కావాలంటే చింత చెట్టు, మర్రి చెట్టు, మామిడి, మరే మహావృక్షాలైన వాటి విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ ఒక్క చిన్న విత్తనం భూమిలో పడి చచ్చి తిరిగి మొలకెత్తగానే దేవాది దేవుని ఆత్మ మహారూపంగా ఉంటుందని ఖచ్చితంగా నమ్మక తప్పదు. శరీరంలో దేవుని ఆత్మ ఉండడం వలన సృష్టిలో దేనికి లేని ఆధిక్యత నరునికి దక్కింది. 1 కొరింథీ 15వ అధ్యాయము 36వ వచనము. 1 కొరింథీ 15వ అధ్యాయము 36వ వచనము, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. విత్తనం ఏదైనా సరే అది భూమిలో పడి చావాలి. అప్పుడే దానికి మహారూపం దాల్చే శక్తి ఉంటుంది. అలాగే మనిషి కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే తెలుస్తుంది ఆత్మ యొక్క ఆకారం లేక రూపం. ఒక్క క్షణంలో ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుందంటే ఎలా వెళ్ళిపోతుంది? చనిపోయిన వెంటనే కనురెప్పపాటులో పరదేశుకు కానీ పాతాళంలోని నరకానికి కానీ వెళ్ళిపోవాలి. అంటే ఒక్క క్షణంలో భూమిని విశ్వాన్ని దాటి వెళ్ళే ఆకారం ఆత్మకు ఉంది. దేవుడు పాదం భూమిపై పెట్టారు. 3వ లోకమైన పాతాళంపై పెట్టడానికి క్షణం కూడా పట్టదు. దేవునికి తన కాలు మార్చడం పెద్ద పని కాదు. మానవ దేహానికి దేవుని గూర్చి కానీ తనలో ఉన్న ఆత్మను గూర్చి కానీ తెలుసుకోవడానికి మానవానికి ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం. దేవుడు మొట్టమొదటి మానవుడు అయిన ఆదామును చేసినప్పుడు ఎలా చేశారో చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనము, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించెను. వారికి నరులని పేరు పెట్టెను. దేవుని పోలికగా ఆదాము హవ్వలు పుట్టారు. వారి గర్భాల నుండి వచ్చిన కయ్యను, హేబేలు, షేతు తక్కిన కుమార్తెలు ఆదాము పోలికగా పుట్టారు. ఆదాము పోలిక అంటే ఆదాము దేవుని పోలిక. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి అనేక మంది పిల్లలను కనెను.
ఇలా కన్న పిల్లలు వారి గర్భాల నుండి అనేక పిల్లలు రాగలుగునట్లు దేవునికి అనేక మంది పిల్లలు కావాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం వరకు. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము 26, 27వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొకని నుండి ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. పుట్టినవారు దేవుణ్ణి తడువులాడి కనుగొనకూడదని అందరికీ దగ్గరగా ఉండాలనుకున్న దేవుడిని తెలుసుకోకుండా వారికి నచ్చిన ఆకారాన్ని చేసుకొని దేవుని రూపముగా భావిస్తున్నారే తప్ప నిజమైన దేవుని స్వరూపమును ఎరుగకయున్నారు. దేవుడు ఆత్మ. ఆ ఆత్మ పోలిక ఉంది. ఆ ఆత్మకు పోలిక ఉంది. స్వరూపముంది. దేవుడు తన ఆత్మను నరులలో పెట్టారు. మనుషులందరిలో ఉన్న ఆత్మకు కూడా దేవుని పోలిక స్వరూపం ఉన్నాయని మర్చిపోకూడదు. అయితే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పొందవలసిన స్వరూపం ఉందని పౌలు గారు అంటున్నారు. అదేమిటి? గలతీ 4వ అధ్యాయము 19వ వచనము. గలతీ 4వ అధ్యాయం 19వ వచనము. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడనంత వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. దేవుని స్వరూపము పోలిక మనుషులలో ఉంది అని అనుకుంటే దేవునితో పాటు యేసు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. ఇక్కడ నా పోలిక నా స్వరూపమని చానలేదు. మన పోలిక మన స్వరూపంలో నరులను చేయుదము అని అన్నారు. దేవుడు యేసు పరిశుద్ధాత్మలు కలిసి చేసిన నరుని స్వరూపము ఏదెను తోటలో పాపము చేసి పోగొట్టుకున్నారు. పాపము చేసిన వాని గర్భము నుండి వచ్చిన వారందరూ దేవుడిచ్చిన స్వరూపమును కాపాడుకొనలేకపోతున్నారు మనుష్యులు. అందుకే మనుషులందరికీ మాదిరిగా యేసు ప్రభువారు వచ్చారు. యేసు రూపం, దేవుని స్వరూపం ఒకలాగే ఉంటాయి. ఎందుకంటే తండ్రి కొడుకులు కాబట్టి. మనం కూడా ఆ తండ్రికి పిల్లలమని తెలుసుకొని ఆ యేసు రూపం మన యందు రావాలని పౌలు గారు కోరుకున్నారు. ఒక బిడ్డకు జన్మనివ్వటానికి తల్లికి ప్రసవ వేదన కలుగుతుంది కానీ క్రీస్తు స్వరూపం రావాలని, పాపముతో ఉన్నవారి యందు దేవుని స్వరూపం రావాలని పౌలు గారు ప్రసవ వేదన పడేంతగా ప్రయాసపడుతున్నారు. అనేక మంది నరకమునకు పోకుండా రక్షించి పరలోకపు తండ్రి పిల్లలుగా చేయాలి అని తాపత్రయపడుచున్నారు. కారణం ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనము. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. పుట్టినప్పుడు పసిపిల్లలు ద్రోహులు, దొంగలు, నరహంతకులు కారు, మంచివారే. పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. పెరుగుతున్నప్పుడు వక్రమైన గుణాన్ని తెచ్చుకుంటారు. వివిధములైన తంత్రములను కల్పించుకుంటూ రాక్షసుడిగా, నరహంతకుడిగా, ఫ్యాక్షనిస్టులుగా, దొంగలుగా మారిపోయి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణం దేవుని స్వరూపము సంతరించుకోవాల్సిన మనిషిని మాయ చేసి సాతాను దాని స్వరూపాన్ని తెచ్చుకునే విధంగా సమాజాన్ని మార్చేసింది. నరులు దేవుని స్వరూపంగా లేకుండా దెయ్యం స్వరూపాలుగా మారిపోతున్నారు. బిన్ లాడెన్, సద్దాం, వీరప్పన్ వీరందరూ పుట్టినప్పుడు యథార్థవంతులే. కానీ వీరు
కానీ వీరి పెరుగుదలలో సమాజంలో మార్పుల వలన క్రూరులుగా తయారయ్యారు. ఎందుకంటే దేవుడు నరులను చూసినప్పుడు అందరూ తమ మార్గము తప్పిన వారిగా తిరుగుతున్నారు. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవవద్దని చెప్పారు. అలా ఎవరైనా సావాసం చేస్తే మారిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కానీ సాతాను చాలా తెలివిగా దేవుని పిల్లలను మార్చేశాడు. ఉదాహరణకు యాకోబు పేరుకు అర్థం మోసగాడు. ఇతను తన మామను చాలా తెలివిగా మోసం చేశాడు. ఆదికాండము 30వ అధ్యాయము 32వ వచనం నుంచి 42వ వచనం వరకు. లాబానుకు పశు సంపద ఎక్కువగా ఉంది. యాకోబు తన మామ దగ్గర ఉన్న గొర్రెలను పొందాలని శాస్త్రపరమైన టెక్నిక్ పరిజ్ఞానము ఉపయోగించినట్టు చూడవచ్చు. మచ్చలు లేని గొర్రెలు లాబానుకు మచ్చలు కలిగినవి యాకోబు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. యాకోబు చాలా పరిజ్ఞానం ఉపయోగించి గొర్రె, మేక మందలు నీళ్లు త్రాగుటకు వచ్చినప్పుడు చేనారు జంగిసాలు అని చెట్ల చువ్వలను కోసి నీళ్లలో పెట్టినప్పుడు, వాటిని చూస్తూ నీళ్లు త్రాగుతున్నప్పుడు చూలు కట్టిన ప్రతి మేక, గొర్రె కాని మచ్చలు కలిగిన పిల్లలను కన్నాయి. యాకోబు చాలా పరిజ్ఞానం ఉపయోగించి గొర్రె, మేక, మందలు నీళ్లు త్రాగుటకు వచ్చినప్పుడు చీనారు జంగిసాలు అను చెట్ల దువ్వలను కోసి నీళ్లలో పెట్టినప్పుడు, వాటిని చూస్తూ నీళ్లు త్రాగునప్పుడు చూలు కట్టిన ప్రతి మేక, గొర్రె కాని మచ్చలు కలిగిన పిల్లలను కన్నాయి. ఉదాహరణకు గర్భం ధరించిన స్త్రీ ఏదైనా ఫోటో చూస్తే దాని ప్రభావం పుట్టే బిడ్డపై పడుతుంది. ఇది శాస్త్రం కూడా ఒప్పుకుంది. లూకా 1వ అధ్యాయము 36వ వచనము. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. 41వ వచనంలో ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనములు వినగానే ఎలిజబెత్ గర్భములో 6 నెలల పిండముగా ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను గారు గంతులేస్తున్నారు. ఎందుకంటే వచ్చినది సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుకు జన్మనివ్వబోతున్న తల్లి మరియా అని ఆమె యొక్క వందన వచనము వినగానే, అంటే వందన వచనము కాదో కూడా గర్భములోని శిశువుకు తెలిసిపోతుంది. వెంటనే ఆనందముతో గంతులు వేస్తుంది. అంటే లోకములోని ఎలాంటి ప్రభావం అయినను తల్లి గర్భములోని శిశువుపై పడుతుంది. అలా గర్భములోనున్నప్పుడే ఇలా ఉంటే బయటకు వచ్చాక ఇంకెలా ఉంటారో చెప్పవచ్చు. లోకంలోని పరిస్థితులను బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. ప్రసంగి 12వ అధ్యాయము 5వ వచనము. నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనవలెను. మనిషికి ఎన్ని దశలున్నాయి? మొదట పసితనం, బాల్యదశ, యవన దశ, నడి వయస్సు, ముసలి దశ ఉన్నాయి. దేవుడు బాల్యదశలోనే గుర్తు తెచ్చుకోమంటుంటే సాతాను నరులను బాల్యం నుండి పాడు చేయటం మొదలుపెట్టింది. అందుకే నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదిగా చేశాడు. ఎందుకంటే బాల్యంలోనే పాడు చేస్తేనే ముసలితనం పోయి చచ్చినంత వరకు మారడని తెలుసుకొని బాల్యంలోనే సాతాను నరులను దెబ్బకొట్టింది. దేవుడు చేయమన్న పనిని దెయ్యం దేవుని స్వరూపం బాల్యమందే తెచ్చుకుంటే ముసలివాడైనను దేవుని స్వరూపాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడగలడు. హెబ్రీ 5వ అధ్యాయము 13-14 వచనంలో. పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు.
వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. బాల్య దినముల యందే దేవుని వాక్యము వింటే దేవుని స్వరూపము వస్తుంది. వయస్సు వచ్చినప్పటికీ మేలు కీడులను యోచన చేయు జ్ఞానేంద్రియాలు అభివృద్ధి పొందుతాయి. కాబట్టి అవి అభివృద్ధి పొందులోపు ఆ జ్ఞానేంద్రియాల్లో దేవుని జ్ఞానాన్ని నింపుకోవాలి. అలా నింపుకున్న వారి యందు దేవుని స్వరూపము ఉంటుంది. దేవుని వాక్యాన్ని చిన్నప్పుడు నుండి నింపుకున్నారు గనుక యేసు 12వ ఏటనే బోధింప మొదలుపెట్టారు. యేసులా అందరూ ఉండకూడదని సాతాను నరులను బాల్యంలోనే హృదయంలోని ఊహను తలంపులు చెడ్డవిగా మార్చేశాడు. సమాజంలోని నరులందరూ బాగా చెడిపోయారు గనుక మనుష్యులకు క్రీస్తు స్వరూపం రావటానికి పౌలు గారికి ప్రసవ వేదన కలుగుతుంది. హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూడాలి తప్ప మరెవరి వైపు చూడకూడదు. మత్తయి 3వ అధ్యాయం 7వ వచనము. బాప్తిస్మము తీసుకొనుటకు వచ్చిన పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి, మారు మనస్సు పొందండి అని జాగ్రత్త చెప్పుచున్నారు. వీరు మారకుండా బాప్తిస్మం పొందిన సర్పసంతానమే, అంటే పాము పిల్లలు అని అర్థం. కాబట్టి ముందు మార్పు పొందండి, తర్వాత బాప్తిస్మం పొందుడని వారికి హెచ్చరించను. సర్పసంతానమా అని బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చిన వారిని చూచి బాప్తిస్మమిచ్చు యోహాను అవమానపరిచారని అంటున్నారు. ఆయన అలా అన్నందుకు బాధపడకూడదు. దేవుని సంతానమును సర్పసంతానములా మార్చేశాడు. ఇలా మారిపోయిన వారి యందు దేవుని స్వరూపము రావాలంటే ముందు క్రీస్తు స్వరూపం రప్పించాలి. అందుకు చాలా కష్టపడాలి. ఇప్పుడు లోకంలో ఉన్న సర్పసంతానంగా దుష్ట సంతానంగా మారిన వారికి వాక్యంతో ఉదక స్నానం చేయించి క్రీస్తును ధరింపచేయాలి. బాప్తిస్మం ద్వారా వేషధారులుగా కాకుండా నిజాయితీగా క్రీస్తు వలె జీవించేవారిగా చేయాలి. ఇలా బ్రతికిన వారిలో క్రీస్తు స్వరూపం ఉంటుంది. క్రీస్తు స్వరూపం వచ్చిన వారిలో దేవుని స్వరూపం ఉంటుంది. ఈ ప్రపంచంలోని మానవులందరికీ క్రీస్తు స్వరూపం రప్పించటానికి చాలా కష్టపడాలి. కొలస్సీ 1వ అధ్యాయం 28వ వచనము. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట తండ్రి అయిన దేవుని నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. క్రీస్తు స్వరూపము ధరించుకున్నామో లేదో అని, ఆ రూపం మనలో వచ్చిందో లేదో దేవుడే పరీక్షిస్తారు. అప్పుడు పరలోకానికి వెళ్ళే అవకాశం ఇస్తారు. క్రీస్తు స్వరూపం లేనివాడు పరలోకానికి వెళ్ళలేడు. క్రీస్తు స్వరూపమే దేవుని స్వరూపము. క్రీస్తు ద్వారానే తన పిల్లలు తన దగ్గరకు రావాలన్న దేవుని సంకల్పాన్ని నెరవేర్చండి.